ఏమైంది, ఎందుకు ఇస్తలేరు అంటే 118 జీవో ఆపేసిండ్రు. ఎందుకు ఆపేసిండ్రు? దీనికి ఆపటానికి కారణం కేవలం మది యాష్కి గౌడే, వేరే వాళ్ళు కానే కాదు. 118 జీవో ఆపిండంటే మది యాష్కి గౌడే ఆపిండు దాన్ని, వేరే వాళ్ళు దాంట్లో ప్రమేయం లేదు. దీని లేనిపోని దాన్ని చెప్పేసి ఇవాళ మది యాష్కి గౌడ ఆపి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో ద్వారా మోసం చేస్తుందని చెప్పేసి అన్నారు. 2004 నుంచి 2008 వరకు ఈ ప్రభుత్వుడు హూడా చైర్మన్. అప్పుడు మీ సమస్య ఉన్నది. నేను ఐదున్నరలో ఉట్టి పెరిగిన వనస్థలిపురం ఎప్పుడు వచ్చింది, బిఎన్ రెడ్డి నగర్ ఎప్పుడు వచ్చింది తెలుసు. ఒక గొప్ప నాయకుడు పేరు పైన పెట్టుకున్నాం బిఎన్ రెడ్డి నగర్. అప్పటి నుంచి సమస్య ఉన్నది. అప్పుడు హూడా చైర్మన్. తర్వాత 2009లో ఎమ్మెల్యేని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈయన మోసకారి కాదట, మోసం చేయడట. ఇంతమంది నా కాంగ్రెస్ అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు, అక్కడ జిల్లాలు గిట్ట. ఒక్కడన్నా ఇతను నాయకుని చేశాడా? వెన్నుపోటు పొడవడమే నీ విద్య. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోడ్చిన నువ్వు శుద్ధపూస మాటలు చెప్తున్నావు, సూక్తులు చెప్తున్నావు. ఆయన మోసం చేయడమే లేదా రక్తంలో. ఓరే నీ అబ్బా, నీ తమ్మి, నీ రక్తంలోనే మోసం ఉంది రాబోయ్. నీ ఆస్తులు ఎట్లా వచ్చినాయి తమ్మి తెలియదు అనుకుంటున్నావా? మాకి ఎంతమందికి నువ్వు ముందే రివీల్ చేసి నీ సొంత ఉన్న పక్కన ఉన్న వాళ్ళకి చేసి హూడా ఆక్షన్ అయ్యే ముందు పేద రైతుల దగ్గర 17 లక్షలు కొని 4 కోట్లు అమ్ముకున్న దుర్మార్గుడు వీడు. నువ్వా మాకు నీతులు చెప్పేది? తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పడిచి ఏం కొరకపోయిండయా? ప్లే చేయండి వీడియో. ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి రెండవసారి శాసనసభకు పంపడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రజలు అనేక రకాల కష్టాలు పడుతుంటే అందులో ఆ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఆ రోజు చేయడం జరిగింది. బిఎన్ రెడ్డి నగర్ కాలనీల యొక్క రిజిస్ట్రేషన్ల సమస్య గత 15 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఒక ఇల్లు కట్టుకుందామంటే ఇబ్బంది, ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇబ్బంది. దాంతో కాలనీ వాసులు సతమతమవుతుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సమస్య తీరుస్తా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాం. అది కేసీఆర్ గారితో సాధ్యమని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. కాలనీ పెద్దలు చెప్పాలి. ఇప్పుడు కేవీఆర్ మనం మాట్లాడేటప్పుడు సమస్య రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికే అందుకు బిఎన్ రెడ్డి స్పెషల్గా బిఎన్ రెడ్డి నగర్ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికే పార్టీకి వెన్నుపోటు పొడిచి తనను నమ్ముకొని ఎన్నుకొని నిద్రాహారాలు మాని తమ శక్తిని యుక్తిని అంతా కూడా